ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సొంత మైదానంలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 193 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే తమ ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మేము మ్యాచ్ గెలిచేవాళ్ళం. మేము మిడిల్ ఆర్డర్లో కొన్ని తప్పుడు షాట్లు ఆడాము. వికెట్లను సులభంగా కోల్పోయామని భావిస్తున్నాను. అందుకే ఒక ఓవర్ మిగిలి ఉండగానే 12 పరుగుల తేడాతో ఓడిపోయాం. లోయర్ ఆర్డర్ ఆటగాడు మ్యాచ్ను గెలిపించడం ప్రతిసారి సాధ్యం కాదు. తప్పుడు షాట్లు ఆడినప్పుడు కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అర్థం లేదు. 205 పరుగుల లక్ష్యం మంచిదే. ఎందుకంటే అది మంచి పిచ్ కావడంతో పాటు మంచు కూడా ఉంది. ఫీల్డింగ్లో మేము కొన్ని తప్పులు చేశాం. క్యాచ్లు మిస్ కాకపోతే లక్ష్యం ఇంకా తక్కువగా ఉండేది. కరుణ్ నాయర్ ఇంపాక్ట్ సబ్గా అద్భుతంగా ఆడాడు. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్ చేయడం వల్ల నాకు నమ్మకం కలిగింది. ఆ ముగ్గురిలో ఇద్దరు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలిగారు. ఈ సీజన్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒక వికెట్ అవసరమైనప్పుడల్లా తన దగ్గరికి వెళ్తాను. ఈరోజు చాలా మంచి విషయం జరిగాయని నేను నమ్ముతున్నాను. మనం ఈ మ్యాచ్ను త్వరగా మర్చిపోవాలని అనుకుంటున్నాను అని మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.